హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యానగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు తెలంగాణ ఎడ్సెట్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. తెలంగాణలో ఎడ్సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇప్పటికే రిలీజ్ అయ్యింది. ఈ ఏడాది ఎడ్సెట్కి సంబంధించిన ప్రక్రియ కాకతీయ యూనివర్సిటీ వారైతే నిర్వహించడం జరుగుతుంది. ఎడ్సెట్ అప్లికేషన్కి సంబంధించి ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి. జనరల్, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులు రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అభ్యర్థులు రూ. 550 ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ https://edset.tgchc.ac.in ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్సెట్ కోర్సు కాల వ్యవధి అయితే 2 సంవత్సరాలుగా ఉంటుంది. ఎడ్సెట్కు సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. ఎడ్సెట్ ద్వారా తెలంగాణలోని వివిధ కళాశాలల్లో మీరు బీఈడీలో అయితే ప్రవేశం పొందవచ్చు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 15 ఏప్రిల్ అనేది చివరి తేదీగా నిర్ణయించారు. రూ. 250 ఆలస్య రుసుముతో మీరు 22 ఏప్రిల్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన పరీక్షా తేదీలను కూడా నోటిఫికేషన్లోనే ప్రకటించారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది 12 మే ఉదయం మరియు మధ్యాహ్నం 2 సెషన్స్లో జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇతర వివరాలు మీకు తెలియజేస్తాను. BA, బీకామ్, బీఎస్సీ హోమ్ సైన్స్, BCA, BBM, BA ఓరియంటల్ లాంగ్వేజెస్, BBA వంటి డిగ్రీలలో ఏదైనా పూర్తి చేసి ఉండాలి, లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ చదువుతున్న వారు కూడా అర్హులు. ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు డిగ్రీలో లేదా ఇంజనీరింగ్లో 50% మార్కులు అయితే సాధించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఇతర రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40% మార్కులు సాధించి ఉండాలి. ఎంబీబీఎస్, బీఎస్సీ అగ్రికల్చర్, వెటనరీ సైన్స్, బీఫార్మా, హోటల్ మేనేజ్మెంట్, ఎల్ఎల్బి వంటి జాబ్ ఓరియంటెడ్ కోర్సులు చదివిన వారికి ఎడ్సెట్లో అయితే ప్రవేశం కల్పించరు. మీరైతే ఈ ఎడ్సెట్ కోర్స్ చేయడానికి అనర్హులుగా ఉంటారు. అండర్ గ్రాడ్యుయేట్ చదవకుండా పీజీ చేసిన వారు కూడా అనర్హులు. ఎడ్సెట్లో ప్రవేశం పొందడానికి కనీసం 19 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి అయితే లేదు. మీరు ఎంత వయసు వారైనా అప్లై చేసుకోవచ్చు, అలాగే బీఈడీలో చేరవచ్చు. ఈ అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి. జెరాక్స్ కాపీలు అప్లోడ్ చేయకూడదు. కోర్సు కౌన్సిలింగ్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తారు. అప్లోడ్ చేసే సమయంలో మీ దగ్గర ఉండే సరైన సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేయండి. అభ్యర్థులు ఎగ్జామ్ హాల్కు సూచించిన సమయంలోనే చేరుకోవాలి, లేదంటే ఎగ్జామ్ రాయడానికి అనుమతించరు. ఎడ్సెట్కు అప్లై చేసుకోవడానికి తెలంగాణ లేదా ఇతర రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన పరీక్షా విధానాన్ని మీకు తెలియజేస్తాను. 20 మార్కులకు గాను మ్యాథమెటిక్స్ ఉంటుంది, 20 మార్కులకు గాను ఫిజిక్స్ మరియు బయోలాజికల్ సైన్స్ ఉంటుంది, 20 మార్కులకు గాను సోషల్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అకాడమిక్ బుక్స్ 10వ తరగతి స్థాయి వరకు ఈ సిలబస్ ఉంటుంది. టీచింగ్ యాప్టిట్యూడ్ 20 మార్కులకు గాను ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ 20 మార్కులకు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ మరియు ఎడ్యుకేషనల్ ఇష్యూస్ 30 మార్కులకు ఉంటుంది. కంప్యూటర్ అవేర్నెస్ 20 మార్కులకు ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేది మొత్తం 150 మార్కులకు గాను ఉంటుంది. మీరు 2 గంటల సమయంలో ఈ 150 మార్కులకు
సమాధానాలు ఎంపిక చేయవలసి ఉంటుంది. మెథడాలజీ ఎంపిక విషయానికి సంబంధించి BA, BSc, బీటెక్, BCAలో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివిన వారు మ్యాథమెటిక్స్ను మెథడాలజీ ఆప్షన్గా ఎంపిక చేసుకోవచ్చు. BSc ఇంజనీరింగ్, BCAలో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీలో ఒక సబ్జెక్టు చదివిన వారు ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఆప్షన్గా ఎంచుకోవచ్చు. BSc లేదా BSc హోమ్ సైన్స్లో బాటనీ లేదా జువాలజీ ఒక సబ్జెక్టుగా చదివిన వారు బయోలాజికల్ సైన్స్ మెథడాలజీ ఆప్షన్గా ఎంపిక చేసుకోవచ్చు. BCA విద్యార్థులు ఇంటర్మీడియట్లో బయాలజికల్ సైన్స్ చదివిన వారు కూడా బయాలజికల్ సైన్స్ మెథడాలజీ ఆప్షన్గా ఎంపిక చేసుకోవచ్చు. BA స్పెషల్ ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ లిటరేచర్, MA ఇంగ్లీష్ చదివిన వారు ఇంగ్లీష్ మెథడాలజీ ఆప్షన్గా ఎంపిక చేసుకోవచ్చు. BA తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్, సంస్కృతం ఒక సబ్జెక్టుగా చదివిన వారు ఓరియంటల్ లాంగ్వేజెస్ను మెథడాలజీగా ఎంపిక చేసుకోవచ్చు. PGలో తెలుగు లేదా హిందీ లేదా మరాఠీ లేదా ఉర్దూ, అరబిక్, సంస్కృతం చదివిన వారు ఓరియంటల్ లాంగ్వేజెస్ను మెథడాలజీ ఆప్షన్గా ఎంచుకోవచ్చు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంటుంది. మీకు నచ్చిన భాషలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో కనీస అర్హత మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది. 150 మార్కులకు గాను 38 మార్కులు అనేవి క్వాలిఫైయింగ్ మార్క్స్గా నిర్ణయించారు. SC, ST అభ్యర్థులు క్వాలిఫైయింగ్ మార్క్స్ సాధించకపోయినా ప్రవేశం పొందుటకు అర్హత ఉంటుంది. SC, ST అభ్యర్థులు ఎవరైతే స్పోర్ట్స్ కోటా, NCC, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఆర్మ్డ్ ఫోర్సెస్కి చెందిన పిల్లలు వారి కోటా నుంచి అప్లై చేసుకున్నట్లయితే వారు కూడా తప్పగా క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే సాధించాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంక్స్ కేటాయించడం జరుగుతుంది. మీరు మంచి ర్యాంకు సాధించినట్లయితే మంచి యూనివర్సిటీ లేదా మంచి కాలేజీలో అయితే మీరు ప్రవేశం పొందవచ్చు. అడ్మిషన్ల ప్రవేశ సమయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. అప్లై చేసుకున్న అందరు అభ్యర్థులు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో స్థానిక అభ్యర్థులుగా పరిగణిస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, NCC, PH స్పోర్ట్స్ విభాగం వారు వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే దగ్గర ఉంచుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్సీ, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ దగ్గర ఉంచుకొని అప్లికేషన్లో అడిగిన వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇవే సర్టిఫికేట్స్ కౌన్సిలింగ్ సమయంలో ప్రవేశం పొందేటప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ నాటికి హాల్ టికెట్ అఫీషియల్ వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హాల్ టికెట్ కౌన్సిలింగ్ సమయంలో కూడా చూపించాల్సి ఉంటుంది. మోడల్ క్వశ్చన్స్ మీరు స్క్రీన్పై చూడవచ్చు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.